నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అల్లూరు రామకృష్ణ జూనియర్ కాలేజీ పోలింగ్ బూత్ వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. మాజీ ఏఎంసీ చైర్మన్ మన్నెమాల సుకుమార్ రెడ్డి అనుచరుల దౌర్జన్యానికి పాల్పడ్డారు. తెలుగుదేశం పార్టీ బూత్ ఏజెంట్ కట్టా నవీన్పై చేయి చేసుకున్నారు వైసీపీ వర్గీయులు. నవీన్పై దాడిని అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు ఖండిస్తున్నారు. దీనిపై మా ప్రతినిధి బాలరాజు ఫోన్ లైన్లో అందిస్తారు. బాలరాజు, రామారావు, నేటి ఉదయం వరకు పోలింగ్ ప్రక్రియ అంతా కూడా సజావుగా సాగినప్పటికీ, ప్రశాంత వాతావరణంలో సాగినప్పటికీ మధ్యాహ్నం నుండి మాత్రం కొన్ని ప్రాంతాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చూపిస్తున్న అత్యుత్సాహ చర్యలు, కొన్ని దగ్గరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన నాయకుల అనుచరులు చేస్తున్నటువంటి దాడులతో ఉద్రిక్త పరిస్థితుల నడుమ పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలోని అల్లూరుకు చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ ఏఎంసీ చైర్మన్ మన్నెమాల సుకుమార్ రెడ్డి అనుచరులు టీడీపీ ఏజెంట్ నవీన్ పై విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. అయితే ఈ కొద్ది గంటల క్రితం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి అనేక మంది నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, తెలుగుదేశం పార్టీ నేతలపై దాడులకు దిగడం కావచ్చు, దుర్భాషలకు దిగడం కావచ్చు, ఇది క్రమేపీ కొనసాగుతోంది. చేజర్లలో మొదలైనటువంటి ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా కూడా పాకుతుందని చెప్పవచ్చు. ఇప్పుడు ఈ ఘటన చూసుకున్నట్లయితే అక్కడ అల్లూరులో పెద్ద ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇటు తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఆ సంఘటనా స్థలానికి చేరుకొని వారిని ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య తోపులాట కూడా నెలకొంది. అయితే ఇప్పుడు ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు అయితే చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల దుశ్చర్యల కారణంగానే ఈ దుర్మార్గపు చర్యలు కూడా జరుగుతున్నాయి. ఇలాంటి ప్రశాంత వాతావరణంలో జరిగినటువంటి పోలింగ్ ప్రక్రియను తప్పించి ఉద్రిక్త పరిస్థితుల మధ్య జరిగేలా చేయాలన్న ప్రధాన ఉద్దేశంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారంటూ కూడా టీడీపీ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ప్రస్తుతం చూసినట్లయితే ఇటు పోలీసులు ఎప్పటికప్పుడు ప్రత్యేక బందోబస్తు చర్యలు చేపట్టారు. అయితే ప్రత్యేకంగా ఎక్కడికక్కడ అంటే ముందుగానే జిల్లాలో ఉన్నటువంటి 492 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించినటువంటి పోలీసులు ఇప్పటికే అక్కడ ప్రత్యేక బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. అక్కడ ఆ ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేయడంతోనే ఎక్కడ గొడవ జరిగినప్పటికీ కొద్దిసేపటిలోనే సమస్య పోయేలా ప్రత్యేక చర్యలు అయితే చేపడుతున్నారు పోలీసులు అని చెప్పవచ్చు. రామారావు.